వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 31/7/2022 జరిగిన ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో భాగంగా మనం ఈరోజు ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి అథమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే ఈ ఎగ్జామ్లో మనకి నియర్లీ 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అంటే బోత్ అథమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ నుంచి మనకి నియర్లీ 20 క్వశ్చన్స్ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ క్వశ్చన్స్లో భాగంగా మనకి ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్ని చదవడం జరుగుతుంది అండ్ ఆప్షన్స్ కూడా చదవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్లో మనకి ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద మోడ్ ఆఫ్ ద సిరీస్ అంటే కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్లో మనకి ఏం కట్టమన్నాడు, మోడ్ని అయితే కట్టమన్నాడు. అయితే చూడండి, మోడ్ అంటే ఏంటి మనకి తెలుగులో బాహుళకం. ఇప్పుడు చూడండి, మోడ్ని మనం తెలుగులో ఏమంటాం, బాహుళకం. అంటే మనకు ఒక శ్రేణి ఇవ్వడం జరిగింది, అంటే ఒక సిరీస్ ఇవ్వడం జరిగింది. ఆ సిరీస్ ఏంటంటే 6, 4, 4, 6, 8, 10 and 3, 6 and 2 ఈ సిరీస్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన సిరీస్లో మనకి ఏం ఫైన్ చేయమన్నాడు, మోడ్ని ఫైన్ చేయమని. మోడ్ అంటే ఏంటి మనకి, బాహుళకం. అంటే బాహుళకం అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఏదైనా శ్రేణిలో ఎక్కువగా ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబర్ని మనం ఏమంటాం, బాహుళకం లేదా మోడ్ అంటాం. యాక్చువల్గా ఏంటి అంటే మనం మోడ్ని ఫైన్ చేయాలంటే ఏదైతే ఇచ్చిన శ్రేణిలో అంటే ఇచ్చిన సిరీస్లో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబరే మనం మోడ్ అని అనడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 6 ఈ సిరీస్లో మనకి 3 6 ఉన్నాయి, ఇంకా చూసుకుంటే 2 4s ఉన్నాయి, అంటే ఇంకేమున్నాయి 8 1 టైం రిపీట్ వచ్చింది, 10 ఒకసారి, 3 ఒకసారి, 2 ఒకసారి రావడం జరిగింది. ఎక్కువగా మనకి 1 2 3 6 ఉన్నాయి, 2 4s ఉన్నాయి. అయితే ఎక్కువగా ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో దాన్నే మనం మోడ్గా భావిస్తాం. అయితే ఈ ఇచ్చిన సిరీస్లో మోడ్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఇచ్చిన సిరీస్లో మోడ్ ఏమవుతుంది, 6 అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్గా మనకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా మీన్ అండ్ మోడ్ అండ్ మీడియన్కి సంబంధించిన ఫార్ములా అయితే బేస్డ్ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. లాస్ట్ టైం మన ఎండోమెంట్ పేపర్లో వచ్చినటువంటి అథమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్లో కూడా ఇదే ఫార్ములాని మనం చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చదువుదాం. చూడండి, ఇఫ్ ద మీన్ ఈజ్ 40, మీన్ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ఇంకోండి, మీన్ ఈక్వల్ టు 40 అని ఇవ్వడం జరిగింది. మోడ్ ఈజ్ 34, మోడ్ ఎంత ఇచ్చాడు, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 34 అని ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ మీడియన్, ఏం ఫైన్ చేయమన్నా మనకి, మీడియన్ని ఫైన్ చేయమన్నాడు. మీడియన్ని మనకి ఫైన్ చేయమన్నాడు అంటే అంకమధ్యము 40, ఇంకోండి అంకమధ్యము 40 ఇచ్చాడు, బాహుళకము 34 అని చెప్పాడు. మనకేం ఫైన్ చేయమన్నాడు, మధ్యగతాన్ని ఫైన్ చేయమన్నాడు. యాక్చువల్గా మనకి లాస్ట్ ఎండోమెంట్ పేపర్లో కూడా సేమ్ ఈ అంటే ఇది ఇప్పుడు ఏదైతే మన ఫార్ములా రాస్తామో ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఏం కావాలి, మీడియన్ కావాలి. డైరెక్ట్గా మీడియన్ ఫార్ములా లేదు ఇక్కడ. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. యాక్చువల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఇంకోండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇచ్చిన ప్రాబ్లం మనకి ఏం కావాలి, మనకి మీడియన్ కావాలి. మనకి ఏమేమి ఉన్నాయి, మీన్ ఉంది, మోడ్ ఉంది, మీడియన్ కావాలి. ఈ వాల్యూస్ మనం ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, మోడ్ అంటే 34 ఇచ్చాడు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ ఇచ్చాడు, ఏంటి ఇవ్వలేదు, ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ ఇంకోండి మైనస్ 2 మీన్ అంటే 2 ఇంటూ మీన్ అని చెప్పాడు. 2 ఇంటూ 40, 2 40s are 80 ఇంకోండి 2 ఇంటూ 40, 34 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 80. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 3 మీడియన్ కావాలి. ఇంకోండి నాకు కావాల్సిన 3 మీడియన్ ఇవతలు ఉంచుకుంటాను, అవతలేమో 34, ఈ మైనస్ 80 అవతలు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ 80 అవుతుంది. ఇంకోండి ప్లస్ 80 అయ్యింది. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 80 ఇట్ మీన్స్ 114. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ మీడియన్ కావాలి. ఇంకోండి ఓన్లీ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 114/3. చూసుకోండి, క్యాన్సిలేషన్ చేస్తే 3 3s are 9, 3 3s are 9, ఇంకేం మిగిలింది అక్కడ
2 మిగిలింది 2 4 3 8 జా 3 8 జా 24 అంటే మనకి ఏమొచ్చింది మీడియన్. ఇక్కడ కావాల్సిన మీడియన్ ఎంత వచ్చింది మనకి 38 వచ్చింది. అంటే ఈ ఒకే ఒక ఫార్ములా తెలిస్తే మనకి ఈ ఫార్ములాతో మనం మీడియన్ని ఫైండ్ చేయవచ్చు. లాస్ట్ ఎండోమెంట్ పేపర్లో కూడా ఇదే ఫార్ములా బేస్డ్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కూడా వేరియన్స్ ప్రాబ్లం, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఎండోమెంట్ పేపర్లో కూడా సేమ్ వేరియన్స్ ఇచ్చేసి వేరియన్స్ ఫైండ్ చేయమన్నాడు. కోషంట్ ఆఫ్ వేరియన్స్ ఇచ్చేసాడు లాస్ట్ టైం పేపర్లో, ఎండోమెంట్ పేపర్లో. దాని నుంచి మనకి మీన్ ఇచ్చాడు, కోషంట్ ఆఫ్ వేరియన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు. మీన్ ఇచ్చేసి మనకి ఏం ఫైన్ చేయమన్నాడు, డైరెక్ట్గా వేరియన్స్ ఫైన్ చేయమన్నాడు. అప్పుడు అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమే మనకి ఇప్పుడు ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ పేపర్లో ఇవ్వడమే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ద వేరియన్స్ ఆఫ్ 50 వాల్యూస్ ఈజ్ 64. ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ డబుల్ దెన్ ఫైండ్ ద వేరియన్స్. మనకి ఏమేమి ఇచ్చాడు, వేరియన్స్ ఆఫ్ 50 వాల్యూస్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 64 అని చెప్పాడు. మనకి ఏం ఫైన్ చేయమన్నాడు, వేరియన్స్ ఫైన్ చేయమన్నాడు. ఇప్పుడు అంట ప్రతి వాల్యూని కూడా మనం డబుల్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, 50 విలువల విస్తృతి 64 అయ్యింది అన్నాడు. ప్రతి విలువను రెట్టింపు చేసినచో విస్తృతి ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి, మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ అనే ఫార్ములా అయితే మనకు తెలుసు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద వేరియన్స్ ఆఫ్ 50 వాల్యూస్ ఈ 64. వేరియన్స్ అనేది అంత ఇచ్చాడు, 64 అని ఇచ్చేసాడు. ఇంకోండి ఎస్డి నేను రాస్తాను స్టాండర్డ్ డీవియేషన్ని. ఎస్డి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఎంత ఇచ్చాడు మనకి 64 అయితే ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటి, ఎస్డి కావాలి. ఈ ఎస్డీని ఏం చేయాలి మనం ఇప్పుడు, ఈ స్క్వేర్ అందులో పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఎస్డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 64 అంటే ఏమవుతుంది, 8 × 8 కదా, 8 స్క్వేరే కదా. ఇంకోండి 8 స్క్వేర్, ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకి ఎస్డి ఎంత మిగులుతుంది, 8 మిగులుతుంది. అప్పుడు ఏం చేశాను అన్నాడు, ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ డబుల్డ్ అన్నాడు. అంటే డబుల్ చేయండి, 8ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది, 16 అవుతుంది. అంటే ఎస్డి 16 అయినట్టే కదా. ఇప్పుడు ఎస్డి ఏమవుతుంది, నార్మల్గా అయితే ఇచ్చిన దాని ప్రకారం అయితే ఎస్డి ఏమో 8 వచ్చింది. కానీ డబుల్ చేసిన తర్వాత మనకి ఎస్డి ఎంత వచ్చింది, 16 అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఎస్డి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కట్టమన్నాడు, డబుల్ అయిన తర్వాత అంటే రెట్టింపు అయిన తర్వాత విస్తృతి ఎంత కట్టమన్నాడు. అంటే రెట్టింపు అయిన తర్వాత వేరియన్స్ ఎలా కావాలి మనకి, ఇంకోండి ఇదే ఫార్ములా యూజ్ చేయండి. మళ్ళీ ఇదే ఫార్ములా వేరియన్స్ కావాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఉంది అంటే ఇంకోండి వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేరే కదా, ఎస్డి హోల్ స్క్వేరే కదా. ఇంకోటి ఎస్డి హోల్ స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్ టు ఎస్డి అంటే ఎంత వచ్చింది మనకి 16 రావడం జరిగింది. వి ఈజ్ ఈక్వల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, వేరియన్స్ ఆఫ్ దట్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ 256. ఓకే, అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది, 256 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. మనకి ఇందులో డైరెక్షన్ చూడండి ఒకసారి. 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ ఒకే ఒక పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అయితే చదువుతాం చూడండి. యూజ్ ద ఫాలోయింగ్ చార్ట్ అంటే మనకి పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఎక్స్పెండిచర్ పెర్ మంత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఏమి ఇచ్చాడు, ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పై చార్ట్లో ఒక ఫ్యామిలీ యొక్క నెలసరి ఖర్చును ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనకి 4th క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఏపీపీఎస్సీ అండ్ జూనియర్ అసిస్టెంట్లో ఇచ్చిన అథమెటిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. పై చార్ట్ మీద ఇచ్చాడు, 2 క్వశ్చన్లు కూడా మనకి చాలా సింపుల్గా ఉంటాయి చూడండి. అయితే మనకి పై చార్ట్లో 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఆ పై చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పై చార్ట్లో ఏమి ఇచ్చాడు మనకి, ఒక ఫ్యామిలీ యొక్క నెలసరి ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ పెర్ మంత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఆ పై చార్ట్లో చూడండి, ఆ పై చార్ట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే అందులో హోమ్ నీడ్స్ అని, మెడిసిన్, ఎడ్యుకేషన్ అండ్ అదర్స్ అని 4 పార్ట్స్ అయితే రివిజన్ చేయడం ఆ పై చార్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 14,000 ఇన్ ఏ మంత్, ద ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్నాడు. అంటే ఒక నెలలో ఆ కుటుంబ ఖర్చు అంటే 14,000 అయితే విద్యపై వారు చేసిన ఖర్చు ఎంత అని అడిగాడు. టోటల్గా మనకి 14,000 ఇచ్చాడు, విద్యపై వారి ఖర్చు ఎంతని ఇచ్చాడు. ఆప్షన్ చూడండి, 3,000 రూపాయలు, 3,200,
4000, 4200 రూపాయలు. ఆప్షన్స్ అయితే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఆ పై చార్ట్లో మీరు చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎంత ఇచ్చినట్టు 14,000 ఇచ్చినట్టు. ఏదైనా సరే టోటల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మన పర్సంటేజ్లో చెప్పాను, ఏదైనా టోటల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ టోటల్ వాల్యూని మనం ఏమనుకోవాలి, 100% అనుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో 100% వాల్యూ ఎంత అవుతుంది మనకి, టోటల్ 14,000. ఇచ్చిన వాల్యూలో మొత్తం వాల్యూ ఇప్పుడు కూడా మనకి ఎంత అవుతుంది, దేనికి ఈక్వల్ చేసుకోవాలి, 100%కి ఈక్వల్ చేసుకోవాలి. అలా 100%కి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, టోటల్ ఖర్చు అంటే ద టోటల్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఈజ్ 14,000 ఇన్ ఏ మంత్. అయితే వాళ్ళు ఖర్చు పెట్టింది మొత్తం కూడా ఇచ్చేసాడు. అందులోన మనకేమన్నాడు, ద ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, వారు విద్యపై చేసే మొత్తం ఖర్చు ఎంత. అక్కడ చూడండి, అంటే ఆ పై చార్ట్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంత పెడుతున్నారు, 30% పెడుతున్నారు. అక్కడ ఫిగర్ చూడండి, 30% అనేది ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు. ఇంకోండి, ఎడ్యుకేషన్ 30%. ఇంకోండి 100% వాల్యూ 14,000 అయితే 30% వాల్యూ ఎంత అవుతుంది, ఇంకోండి 14,000 క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ 30% ఇంటూ 14,000 ఇంటూ 30 బై ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే 100. చూడండి 20 క్యాన్సిల్ అయింది. 14 3s 42 00. ఇట్ మీన్స్ ఎడ్యుకేషన్ మీద చేసే వరకు వచ్చేంత 14,000 సింపుల్గా. ఓకే, ఇంకా కావాలి, ఇంకా దీనికన్నా సింపుల్గా చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా 30% ఆఫ్ 14,000 కట్టేయండి. డైరెక్ట్గా చేస్తే ఒకే ఒక స్టెప్తో అయిపోతుంది. 30% ఆఫ్ 14,000 అంటే మొత్తం ఖర్చు. ఈ ఖర్చులో మనకి ఏం కావాలి, ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెట్టారో అదే కావాలి మనకి. అంటే 30% కదా అవుతుంది. అంటే 30% ఆఫ్ 14,000 కట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోండి 30% అంటే 30/100 ఆఫ్ మీన్స్ ఇంటూ, ఇట్ మీన్స్ 14,000. చూడండి 20 క్యాన్సిల్, 3 14s are 42 00. ఇట్ మీన్స్ అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద చేసే ఖర్చు ఎంత, 4,200. ఇంకా ఈజీగా చేయాలనుకుంటే మనకు తెలిస్తే ఏదైనా సరే ఇచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా మన 100% అనుకుంటే, ఇంకోండి మనకి ఇచ్చిన ఈ 14,000 అనేది 100% అనుకుంటే మనకు కావాల్సింది ఎంత, ఇందులో 30% మాత్రమే కావాలి. 30% కావాలంటే ఇంకోండి మనకు 10% కట్టండి. 100% అనేది 14,000 అయింది అనుకోండి, 10% ఎంత అవుతుంది, 1,400 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, 30% కావాలి. ఇంకోండి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 10 3s కదా 30% అవుతుంది. మరి 14 3s కదా చేయాలి. 14 3s ఎంత అవుతుంది, 4,200. అంటే పెన్ను పేపర్ లేకుండా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. ఇంకోండి అనదర్ మెథడ్, డైరెక్ట్ షార్ట్ కట్ ఇదే. 14,000 అనేది 100% అయితే 10% ఎంత అవుతుంది, 1,400 అవుతుంది. మనకు కావాల్సింది ఎంత, 30% కావాలి. ఆ 30% కావాలంటే ఏం చేయాలి, 1,400 ఇంటూ 3 అంటే 10 3s కదా 30, మరి 1,400 3s కదా 4,200. ఓకే, అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఖర్చు పెట్టే ఆన్సర్ ఎంత అవుతుంది, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టే అమౌంట్ ఎంత అవుతుంది, 4,200. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఫ్యామిలీ ఎక్స్పెండ్స్ 2,000 ఆన్ అదర్స్. ఆ ఫిగర్లో చూసుకుంటే ఆ ఫ్యామిలీ ఎంత ఖర్చు పెడుతుంది అదర్స్ మీద, అంటే వేరే రిమైనింగ్ థింగ్స్ అనమాట. ఒక మంత్లో వాళ్ళు 2,000 ఖర్చు పెడుతున్నారు. దెన్ దేర్ ఎక్స్పెండిచర్ ఆన్ హోమ్ నీడ్స్, అంటే వాళ్ళు హోమ్ నీడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారో అడిగాడు అనమాట. ఒక నెలలో ఆ కుటుంబం యొక్క ఖర్చు ఇతరములపై 2,000 అయినా ఇంటి అవసరాల మీద వారి ఖర్చు ఎంత. ఆప్షన్స్ చదువుతాను చూడండి. 4,000 రూపీస్, 6,000 రూపీస్, 8,000 రూపీస్ అండ్ 5 కాదు అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ నన్ ఆఫ్ ది అబవ్ అని ఇవ్వడమైతే జరిగింది. ఇప్పుడు చూడండి ఆ పై చార్ట్లో మనకి అదర్స్ ఎంత ఉందని చూడండి. ఆ పై చార్ట్లో మనకి అదర్స్లో 10% ఉండడం జరిగింది. అంటే 10% వాల్యూ మనకి దేనికి ఈక్వల్ చేసుకోవాలి, 200కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు ఈక్వల్ చేసుకోవాలంటే మనకు క్వశ్చన్లో క్లారిటీగా రాసి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు చూడండి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అక్కడ చూడండి అదర్స్ మీద ఎంత పెట్టాడు, అదర్స్ 10% కదా, అదర్స్ 10%. ఆ ఫిగర్లో చూసుకుంటే 10% అనేది ఇక్కడ మనకి క్వశ్చన్లో 2,000 అని ఇవ్వడం జరిగింది. అదర్స్ ఈక్వల్ టు 2,000. ఓకే, అంటే అదర్స్ మీద ఆ ఫ్యామిలీ ఎంత ఎక్స్పెండ్ చేస్తుంది, 10% ఎక్స్పెండ్ చేస్తుంది. అదే అమౌంట్లో అయితే 2,000 ఎక్స్పెండ్ చేస్తుంది అనమాట. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్పెండిచర్ ఆన్ హోమ్ నీడ్స్, అంటే వారి ఇంటి ఖర్చుల మీద, ఇంటి అవసరాల ఖర్చుల మీద ఎంత పడుతుంది చూడండి. హోమ్ నీడ్స్ మీద ఆ ఫిగర్లో చూసుకుంటే 40%. ఆ పై చార్ట్లో ఎంత ఉంది, 40% అనేది హోమ్ నీడ్స్కి. ఇప్పుడు చూడండి ఇదే కదా కావాలి మనకి, 40% హోమ్ నీడ్స్. ఇంకోండి
40% అయితే హోమ్ నీడ్స్, ఇంకా 10% ఆఫ్ ద వాల్యూ 2000 అయితే 40% ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 ప్రాసెస్ చెప్తాను చూడండి. 10% అయితే 2000 అయితే 40% ఎంత అవుతుంది? ఇంకో 10 4 జర కదా 40, మరి 2000 4 జర ఎంత అవుతుంది? 8000. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటి అవుతుంది అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ 8000 వచ్చింది. సెకండ్ మెథడ్ ఏంటి? 10% అనేది 2000 అయితే 40% ఎంత అవుతుంది? ఇంకోండి 40% ఎంత అవుతుంది? 2000 క్రాస్ మల్టిప్లై చేయి. ఇంకో ఈ 40%ని ఈ 2000ని మల్టిప్లై చేయండి ఇంటూ 40 బై ఈ 10ని 10 చేత మనం డివిజన్ చేయండి. 10 1 జా 10 4 జా 2004 జా ఎంత అవుతుంది మనకి? 8000. అంటే వారు హోమ్ నీడ్స్ వరకు ఖర్చు పెట్టే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 8000 అవుతుంది. ఓకే, మనం ఇంతవరకు 5 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇందులో 36th క్వశ్చన్ అండి. మనకి రీజనింగ్ నుంచి ఈ 36th క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి 36th క్వశ్చన్. A6 C10 E16 G24 డాష్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? 36th క్వశ్చన్ అండి. నేను పేపర్ సిరీస్ 4C తీసుకున్నాను. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇంకోండి, ఆప్షన్ ఏ I28 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే I32. ఆప్షన్ 3 చూసినట్లయితే H34 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 I34 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే A6 C10 E16 G24 డాష్ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక సిరీస్ అని మనకు అర్థమైంది. ఏ అంటే మనకు ఆల్ఫాబెట్లో ఎంత వస్తుంది? నెంబరు 1 వస్తుంది. C అంటే 3, E అంటే 5, G అంటే 7. చూస్తే మనకు చూడగానే అర్థమైపోతుంది అవి ఏ నెంబర్స్? అవి ఆడ్ నెంబర్స్. 1 3 5 7. నెక్స్ట్ ఏ నెంబర్ రావాలి మనకి? ఈ సిరీస్లో అయితే మనకి ఏ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 1, C అంటే 3, E అంటే 5, G అంటే 7. మరి నెక్స్ట్ మనకి 7 తర్వాత ఏం రావాలి? 9 కదా రావాలి. ఎందుకు? 1 3 5 7 అని ఏంటి? ఆడ్ నెంబర్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి మనకి? 9. అంటే 9 అంటే ఏ లెటర్స్ చూసిస్తుంది అక్కడ? 9 మీన్స్ I. అంటే I ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఫస్ట్ ఇంకోండి, ఇక్కడ చూసుకుంటే ఇది ఎలాగో కాదని మనకు తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ 3 ఆప్షన్స్లో మనం ఏ చెక్ చేసుకుంటే అదే సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ ఇంకేముంది? 6 10 అంటే +4 కదా ఇక్కడ ఎడిషన్ అయ్యింది. ఇక్కడ 10 16 అయింది అంటే +6. 16 అనేది 24 అయ్యింది అంటే 16 అనేది 24 అయిందంటే దాని అర్థం ఏంటి? 8 ఎడిషన్ అయ్యింది అంటే +4 +6 +8 అంటే +2 కాంబినేషన్. అంటే ఇక్కడ ఇంకా ఉండే డబుల్ వేసుకుని మళ్ళీ ఫైండ్ చేస్తే ఇక్కడ +2 అంటే ఇక్కడ 10, 8 + 2 10. అంటే ఇక్కడ ఈ 24కి మనం 10ని ఎడిషన్ చేయాలి. అంటే 24 + 10 ఇట్ మీన్స్ 34. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది? I34. ఎక్కడ ఉంది ఆప్షన్? 4th ఆప్షన్. సింపుల్గా మనం రికాగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్లు రాంగ్. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సింపుల్గా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 37th క్వశ్చన్. ఇందులో మెనూ ఈక్వల్ టు ఫుడ్ దెన్ కేటలాగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? ఇప్పుడు చూడండి, మనకి 37 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ మెనూ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్ దెన్ కేటలాగ్ ఈజ్ ఈక్వల్ టు మెనూ అనేది ఆహారం అయితే జాబితా తెలుగులో ఏమంటాం? కేటలాగ్ అంటే కేటలాగ్ మీన్స్ జాబితా. ఓకే, మెనూ ఫుడ్ మీన్స్ ఆహారం.
మెను అనేది ఆహారం అయితే జాబితా ఏమవుతుంది అంటే అక్షర మనకి తెలిసిన మెను అంటే తెలుసు అంటే మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక మెనూ కార్డ్ ఇవ్వండి అంటే మెనూ కార్డ్ ఇస్తారు ఆ మెనూ కార్డులో మనకి ఫుడ్ ఐటమ్స్ యొక్క నేమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది అసలు కెటలాగ్ అంటే ఏంటో మనకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ మనకి కెటలాగ్ అనేది ఏంటంటే ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ యూ కెన్ బై సిమిలర్లీ ఏ కెటలాగ్ కంటైన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ అంటే మనకి ఆల్ కైండ్స్ అంటే డిఫరెంట్ అన్ని బుక్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏమి ఇచ్చాడు ఫస్ట్ లైబ్రరీ ర్యాక్ థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి బుక్స్ ఫోర్త్ వన్ వచ్చేసి న్యూస్ పేపర్ సింపుల్గా చూడండి ద మెనూ కంటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ సిమిలర్లీ ఏ కెటలాగ్ కంటైన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ ఇట్ మీన్స్ అంటే మనకి మెనూ అనేది ఫుడ్ అయ్యింది కెటలాగ్ అనేది ఏమవుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది కెటలాగ్ అంటే జాబితా కెటలాగ్ అంటే ఏంటి మనకి జాబితా ఈ జాబితాలో ఏముంటాయి మనకి బుక్స్ ఉంటాయి ఎందులో ఉంటాయి లైబ్రరీ లోపల మనకి బుక్స్ ఉంటాయి అంటే సిమిలర్గా మనం ఏం చూసుకోవాలి ఇక్కడ బుక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే అంటే మెనూ కార్డ్లో ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ ఉంటాయి కెటలాగ్ అంటే జాబితాలో ఏముంటాయి బుక్స్ యొక్క నేమ్స్ అనేవి అన్నీ ఉండడం జరుగుతుంది అనమాట యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు లైబ్రరీ కానీ ర్యాక్ కానీ న్యూస్ పేపర్ అంటారు న్యూస్ పేపర్ బుక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ బుక్స్ యొక్క నేమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా 99% అనేది ఆన్సర్ ఏమవుతుంది బుక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే వెన్ డయాగ్రామ్ మీద ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూద్దాం వెన్ డయాగ్రామ్ మీద ఎలా ఇచ్చాడు ఏంటి ఏం చేయాలనేది చూడండి అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా నేను క్వశ్చన్ అయితే చదువుతాను చూడండి 38 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ కరెక్ట్లీ షోస్ ద రిలేషన్షిప్ అమాంగ్ క్లాసెస్ మేల్స్ స్టూడెంట్స్ అండ్ పేషెంట్స్ ఇప్పుడు చూడండి మేల్స్ స్టూడెంట్స్ పేషెంట్స్ అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ మేల్ నెక్స్ట్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఏమో పేషెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకి 4 వెన్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ చూడండి 3 సర్కిల్స్ ఎలా ఇచ్చాడు ఇంకోండి ఫస్ట్ సర్కిల్ ఇలా ఇచ్చాడు ఇది ఫస్ట్ సర్కిల్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇలా మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకోండి ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 మీ యొక్క డిస్ప్లే కూడా జరుగుతుంది చూడండి అయితే ఈ మూడిట్లి అంటే ఈ 3 కేటగిరీస్కి కలిపి కామన్ రిలేషన్షిప్ ఉన్న ఒక వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి ఇది నేను మేల్ అనుకుంటే ఈ వెన్ డయాగ్రామ్ మేల్ అనుకుంటే ఈ వెన్ డయాగ్రామ్ స్టూడెంట్స్ అనుకుంటే ఈ వెన్ డయాగ్రామ్ మనం పేషెంట్స్ అనుకుందాం అనుకోండి కామన్గా మేల్ అంటే మేల్ స్టూడెంట్ పేషెంట్ అంటే ఒక మేల్ అంటే ఏంటి బాయ్ అయ్యేవాడు స్టూడెంట్ అవుతాడు స్టూడెంట్ అయినవాడు కూడా పేషెంట్ ఉండదు అంటే ఒక పర్సన్ అనేవాడు మేల్ అవ్వచ్చు మేల్ అనే వ్యక్తి ఏమవుతాడు స్టూడెంట్ కూడా అవ్వచ్చు స్టూడెంట్ పేషెంట్ కూడా కొన్నిసార్లు అవుతారు కదా అంటే మూడింటిగా కంబైన్గా ఉండేది ఇదే కదా సర్కిల్ ఇంకోటి డార్క్ చేసిన సర్కిలే కదా మనకి అవుతుంది డార్క్ చేసిన పార్టే కదా అవుతుంది అంటే ఒక మేల్ స్టూడెంట్ అంటే ఏ పార్ట్ మనకు సూచిస్తుంది ఇక్కడ ఇంకోటి ఇక్కడ నేనైతే ఏదైతే డార్క్ చేశానో అదే కదా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అంటే ఒక మేల్ అయిన వ్యక్తి స్టూడెంట్ పేషెంట్ ఎందులో ఉంటారు ఇందులో ఉంటారు ఇంకోటి వీళ్ళు మేల్స్ వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు పేషెంట్స్ మేలు స్టూడెంట్ ఇంకోటి ఈ పార్ట్ మేల్ స్టూడెంట్స్ అయితే అంటే ఇది మనకి అప్రాక్సిమేట్గా రైట్ అవుతుంది ఇవి కూడా చెక్ చేద్దాం ఒకవేళ మేల్స్ ఇది అయ్యారనుకోండి ఇది స్టూడెంట్స్ ఇది పేషెంట్స్ అయ్యారనుకోండి మేలు స్టూడెంట్ పేషెంట్స్ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏముంటారు మేల్స్ ఉంటారు మేల్స్ అయిన స్టూడెంట్స్ ఉంటారు ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏముంటారు మేల్స్ అయిన పేషెంట్స్ ఉంటారు అయితే ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్ అయిన వారు పేషెంట్స్ కూడా అవ్వచ్చు కదా అంటే ఇదేమవుతుంది రాంగ్ నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి కూడా తెలియదు ఒకవేళ టోటల్గా మేల్స్ తీసుకున్నాం అనుకోండి ఇందులో స్టూడెంట్స్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు అంటే సిమిలర్గా దగ్గరగా ఉంది ఇప్పుడు చూడండి ఇది మొత్తం నేను మేల్స్ అనుకోండి ఈ మేల్స్లో ఈ స్టూడెంట్స్ అనుకోండి వీళ్ళు పేషెంట్స్ అనుకోండి ఇప్పుడు మేల్స్ స్టూడెంట్స్ పేషెంట్స్ వీళ్ళు మొత్తం మేల్స్ ఇందులోనే స్టూడెంట్స్ ఉంటారు ఇందులో పేషెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేషెంట్ అయిన వాళ్ళు ఎందులో ఉంటారు ఇంకోండి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేషెంట్స్ అయిన వాళ్ళు ఇందులో మాత్రమే ఉంటారు అయితే ఇక్కడ చిన్న లాజిక్ మేలు స్టూడెంటు
పేషెంట్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కడ ఉంటారు, ఇందులో అయితే ఉండడం జరుగుతుంది కదా. అంటే ఈ రెండుకి కామన్ రిలేషన్షిప్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మేల్స్ స్టూడెంట్స్ పేషెంట్స్ అనుకోండి, ఈ పేషెంట్స్లో ఓన్లీ మేల్సే ఉంటారేంటి, ఇంకా ఈ పేషెంట్స్లో ఫిమేల్స్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే టోటల్గా మనం తీసుకున్నట్లయితే ఇది ఆ పర్పస్లో మనం చూసుకున్నట్లయితే ఇది రాంగ్ అవుతుంది. అంటే మనకి అప్రాక్సిమేట్గా రైట్ ఏమవుతుంది, దిస్ ఫిగర్ దిస్ వెన్ డయాగ్రామ్ ఈజ్ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే చిన్న లాజిక్ అండి ఇక్కడ. అంటే ఈ మేల్స్లో స్టూడెంట్స్ ఉంటారు, ఓకే, ఆ స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేషెంట్స్ కూడా అవుతారు. ఈ పార్ట్లో చూసుకున్నట్లయితే మేల్స్ స్టూడెంట్స్ కమ్మా పేషెంట్స్, ఆ మూడు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ పేషెంట్స్లో ఫిమేల్స్ కూడా ఉంటారు కదా అన్నప్పుడు ఆ కేటగిరీలో తీసుకున్నప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ అనేది రాంగ్ అవుతుంది. ఇది అసలు అప్రాక్సిమేట్గా అవే అవ్వదు. అంటే మనకు ఆన్సర్ రైట్ ఏమవుతుంది, దిస్ వెన్ డయాగ్రామ్ ఈజ్ చూజన్ ఫర్ ద మేల్స్ స్టూడెంట్స్ పేషెంట్స్. ఓకే, చిన్న లాజిక్, ఈ రెండింటి దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అవుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ మీద ఇవ్వడం జరిగింది. చూడండి అక్కడ క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది, చూడండి ఆ క్వశ్చన్. నేనైతే క్వశ్చన్ చదువుతాను. 39th క్వశ్చన్. 6 స్టూడెంట్స్ A, B, C, D, E and F are sitting around a table as per the following conditions. అంటే A, B, C, D, E and F 6 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎలా కూర్చున్నారు, ఒక రౌండ్ అంటే సర్కిల్ షేప్లో కూర్చోవడం జరిగింది టేబుల్ చుట్టూ. అయితే మనకు 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 కండిషన్స్ చూడండి. ఏ అండ్ డి ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఏ అండ్ డి ఆర్ అంట ఇద్దరు వ్యక్తులు కూడా ఎలా ఉన్నారు, ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఎదురుగా కూర్చున్నారు. నెక్స్ట్ బి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈకి ఎడమ వైపు బి కూర్చున్నట్లు. నెక్స్ట్ సి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అంటే ఏ మరియు ఎఫ్ల మధ్య సి కూర్చున్నాడు. అయితే మన క్వశ్చన్ ఏమిచ్చాడు, హూ ఈజ్ ద రైట్ ఆఫ్ డి అంటే డికి రైట్ అంటే కుడివైపున ఎవరు ఉన్నారు. ఆప్షన్స్ ఏమిచ్చాడు, ఎఫ్, ఈ, బి అండ్ 4th ఆప్షన్ ఏంటంటే కెనాట్ సే. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 6 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ 6 పర్సన్స్ ఉన్నారు. ఏ అండ్ డి ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నేను ఒక సర్కిల్ అంటే సర్కిల్ షేప్లో కదా కూర్చున్నారు, నేను ఇక్కడ ఏ రాసుకున్నాను అనుకోండి. ఏ అండ్ డి ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ నేను డి రాసుకోవచ్చు. ఏ అండ్ డి ఆపోజిట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ బి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఈ. సరే నేను బి ఈజ్ ఎక్కడో రాసుకున్నాను అనుకోండి. ఇంకోండి బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి లెఫ్ట్ అంటే ఇప్పుడు చూసుకోండి, ఈకి లెఫ్ట్ ఉన్నట్టే కదా. నెక్స్ట్ సెకండ్ కండిషన్, సి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సరిపోయింది కదా. అంటే నేను మనకి ఎన్ని కండిషన్స్ ఇచ్చాడు, 3 కండిషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 3 కండిషన్స్లో ఇక్కడ 1 కండిషన్ నేను రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ కండిషన్ బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. నెక్స్ట్ సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అని చెప్పాడు. అంటే నెక్స్ట్ చూడండి, సరే నేను ఈ ఎఫ్ని ఇక్కడ రాశాను అనుకోండి, సి ఎక్కడ రాయాలి, ఇంకోండి ఈ రెండింటికి మిడిల్లో రాయాలి. బి అండ్ ఈ దాన్ని ఎక్కడ రాయాలో మనకు తెలియదు. సరే ఇక్కడ బి అండ్ ఈ రాశాను అనుకోండి, అది ఖచ్చితంగా చెప్పాడా, రిలేషన్ ఇచ్చాడా, ఏకి బీకి ఏదైనా రిలేషన్ ఇచ్చాడేంటి, ఇవ్వలేదు. ఈకి డీకి ఏదైనా రిలేషన్ ఇచ్చాడేంటి, ఇవ్వలేదు. నెక్స్ట్ ఏ అనేది సి అనేది ఏకి ఎఫ్కి మిడిల్లో ఉంటుందని చెప్పాడు, కానీ ఏకి సి అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా ఇవ్వలేదు. అంటే మనకు అక్కడ సరైన డేటా అనేది ఇవ్వలేదు. అంటే మనం ఏం చేయగలం, చెప్పగలమేంటి, సింప్లీ వీ కాంట్ సే. అంటే మనకి ఇచ్చిన డేటా సరిపోలేదు, అంతే కదా. అంటే ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు, ఓకే అయిపోయింది. ఇక్కడ మిడిల్లో ఈ 3 రిలేషన్ ఇచ్చాడు, కానీ ఏ అనేది సి అనేది సికి లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా ఇవ్వలేదు. బి అండ్ ఈ పక్కన ఉన్నాయని చెప్పాడు. అంటే బి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు, కానీ అది ఏకి బీకి రిలేషన్ ఇచ్చాడేంటి, ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ రిలేషన్ అనేది సరిగ్గా లేదు. అంటే ఈ టైంలో మనం ఏం చెప్పగలం, డీకి కుడివైపున ఉన్నది ఎవరు, డీకి కుడివైపున ఉన్నది ఎవరు అంటే మనం ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేం. ఎందుకు, డీకి ఇంకా ఎఫ్కి ఇంకా ఈకి ఏమైనా రిలేషన్ ఇచ్చాడు ఏంటి, ఇవ్వలేదు. కాబట్టి ఓన్లీ ఈ రెండుకి రిలేషన్ ఇచ్చాడు, ఈ 3కి రిలేషన్ ఇచ్చాడు, ఈ 2కి రిలేషన్ ఇచ్చాడు. ఏదో ఒకదానికి లింక్ చేయాలంటే డీకి రిలేషన్ ఇచ్చాడు ఏంటి, ఇవ్వలేదు. కానీ ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. అంటే ఈ టైంలో మనం వీ కాంట్ సే. ఓకే, 39 క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి, ఇఫ్ కార్ ఈజ్ కోల్డ్ యాజ్ TUB
దెన్ బస్ ఈజ్ కోడ్ యాజ్. మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. SON అండ్ SOC, SPC అండ్ SNC అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, CAR కార్ ఈజ్ ఎలా కోడ్ చేశాడు? TUB టబ్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే బస్ ఈజ్ కోడ్ యాజ్ డాష్. దిస్ ఈజ్ ద క్వశ్చన్. మనకి 40 క్వశ్చన్ ఇది. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆప్షన్ SON, సెకండ్ ఆప్షన్ SOC, థర్డ్ ఆప్షన్ SPC, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ SNC. ఇప్పుడు చూడండి, కార్ ఈజ్ కోడ్ యాజ్ TUB దెన్ బస్ ఈజ్ కోడ్ యాజ్ డాష్ అని చెప్పాడు. అంటే ఈ ఎలా అయితే కార్ని TUB టబ్గా కోడ్ చేశాడో బస్సుకి వచ్చే ఆన్సర్ కూడా మనం అలా ఆ విధంగానే మాత్రమే కోడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, కార్లో సి మీన్స్ ఆల్ఫాబెట్లో మనకి సి అనేది థర్డ్ నెంబర్, థర్డ్ లెటర్. A means 1, R means 18, నెక్స్ట్ T means 20, U means 21, B means 2. చూడండి నెక్స్ట్ ఇక్కడ B means 2, U means 21, S means 19. అన్ని లెటర్స్ కూడా మనం నెంబర్స్ అయితే ఇండికేట్ చేసాం. చూడండి సి అనేది ఏ విధంగా కోడ్ చేస్తారు ఇక్కడ? టీగా. 3 అనేది 20 అయింది అంటే దాని అర్థం ఏంటి? ప్లస్ 17. అంటే ఇన్ ద సేమ్ వే B అనేది 2 ప్లస్ 17 19 అంటే లెటర్ అంతా S. చూడండి 4 ఆప్షన్స్లో కూడా మనకి S అనేది ఫస్ట్ లెటర్గా ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే A అంటే 1 అనేది 21 అయింది అంటే ప్లస్ 20. చూసుకుంటే U అనేది ఎంత ఇచ్చాడు? 21కి మనం ఎంత ఎడిషన్ చేయాలి? 20 ఎడిషన్ చేయాలి. ఇట్ మీన్స్ 41. ఇంకోండి 21 ప్లస్ 20 ఇట్ మీన్స్ 41. 21 ప్లస్ 20 41 అయింది. ఇంకోండి 41 అయింది. యాక్చువల్గా మనకి 26 లెటర్సే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఒకసారి 26 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? ఇట్ మీన్స్ 15. 41లో 26 సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. యాక్చువల్గా ఏమవుతారు ఇక్కడ? 41 వచ్చింది, మనకి 26 లెటర్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు ఏం చేయాలి? ఒకసారి మళ్ళీ రొటేషనల్ పద్ధతిలో అవన్నీ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి 41లో మనం 26ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. అప్పుడు 15 అంటే ఆల్ఫాబెట్ లెటర్లో ఏ లెటర్ చూపిస్తుంది? O. ఇట్ మీన్స్ SO. చూడండి 2 ఆప్షన్లో ఉండడం జరిగింది. అప్పుడు మనం థర్డ్ కూడా మనం చేయాలి. చూడండి 18, R అనేది 18 అనేది 2 అయింది అంటే ఇట్ మీన్స్ -16. 18లో 16 తీస్తే మనకి 2 మాత్రమే వస్తుంది. అండ్ ద సేమ్ వే 19లో మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఇంకోండి -16 సబ్ట్రాక్ట్ చేయండి. 19 - 16 ఈజ్ ఈక్వల్ టు 3 మీన్స్ ఆల్ఫాబెట్ లెటర్లో 3 అంటే SOC ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకోండి SOC ఇది రొటేషనల్ పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇక్కడ 41లోంచి మనం 26 సబ్ట్రాక్ట్ చేసి 15 అంటే మనం ఓగా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కొంచెం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్లో మనకి ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 41 క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ కన్క్లూజన్ దట్ ఫాలోస్. మనకి 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్. సెకండ్ స్టేట్మెంట్ సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్. 2 కన్క్లూజన్లు ఇవ్వడం జరిగింది. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, నో పెన్ ఈజ్ పెన్సిల్. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కన్క్లూజన్లు ఇవ్వడం జరిగింది, 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మన 4 ఆప్షన్ చూడండి. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలో, ఎయిదర్ 1 or 2 ఓన్లీ ఫాలోస్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లో ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకోండి పెన్స్ నేను తీసుకోండి, అన్ని పెన్నులు కూడా టోపీలు అన్నాడు. ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్. ఇంకోండి ఇవే కదా పెన్స్, అన్ని పెన్నులు కూడా క్యాప్స్ అన్నాడు. ఇంకోండి ఇది నేను క్యాప్స్గా రాసుకున్నాను అనుకోండి, క్యాప్స్ లోపలే కదా పెన్స్ ఉన్నాయి అంటే ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్ అవుతాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీటెడ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇంకోండి నేను సేమ్ డయాగ్రామ్ ఇంకోటి డ్రా చేస్తాను చూడండి. లోపల పెన్స్ ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ పెన్స్ ఆర్ క్యాప్స్ కాబట్టి. ఓకే, 2 కండిషన్లు ఉంటాయి. ఈ 2 కండిషన్లను బట్టి మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్. సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్ అన్నాడు అంటే కొన్ని క్యాప్స్ అంట పెన్సిల్స్ అవుతాయి అన్నాడు. ఇంకోండి ఇలా నేను రాసానే అనుకోండి.
పెన్స్కి పెన్సిల్కి ఏమైనా రిలేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అలా అన్నప్పుడు ఈ పెన్సిల్స్కి పెన్కి ఇక్కడ మనం అటాచ్ చేయొచ్చా, చేయలేమా అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ చెయ్యొచ్చు అనుకుంటే ఇంకోండి పెన్స్ కూడా టచ్ అయింది అనుకోండి, సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్ అవుతాయి కదా. సెకండ్ వన్ కూడా సమ్ క్యాప్స్ ఆర్ పెన్సిల్స్. రెండు కండిషన్లు ఒకే ప్రాబ్లము. ఇది కండిషన్ 1, ఇంకోటి ఇది కండిషన్ 1, ఇది కండిషన్ 2. చూసుకున్నట్లయితే మనకి కంక్లూజన్ చూడండి, సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్. దీని ప్రకారం చూసుకున్నట్లయితే సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అవుతాయి ఏంటి? అవ్వవు. ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. సెకండ్ వన్ చూడండి, నో పెన్ ఈజ్ పెన్సిల్. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అవుతాయి ఏంటి? అవ్వవు కాబట్టి మనకి రాంగ్. నో పెన్ ఈజ్ ఏ పెన్సిల్. ఏ పెన్ను కూడా పెన్సిల్ అవ్వదు అన్నాడు. అవుతుంది ఏంటి? అవ్వట్లేదు. అంటే ఇక్కడ రైటే కదా, ఆడిచ్చిన సెకండ్ రైట్. ఏ పెన్ను కూడా పెన్సిల్ అవ్వట్లేదు, అదే అవ్వట్లేదని ఇచ్చాడు మనకి. నో పెన్ ఈజ్ పెన్సిల్ అన్నాడు అంటే సెకండ్ వన్ రైట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్ ప్రకారం రెండు కంక్లూజన్ కూడా మనం చేద్దాం. సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, ఇంకోటి సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అవుతాయి కదా అంటే ఫస్ట్ కండిషన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, నో పెన్ ఈజ్ పెన్సిల్. ఈ కండిషన్ 2 ప్రకారం కంక్లూజన్ 2 చూసుకున్నట్లయితే నో పెన్ ఈజ్ పెన్సిల్. ఏ పెన్ను కూడా పెన్సిల్ అవ్వదు అన్నాడు. ఇక్కడ అవుతుంది కదా, అంటే సెకండ్ కండిషన్ రాంగ్. అంటే ఈ రెండు కండిషన్లు మనం డ్రా చేసుకున్నప్పుడే మాత్రమే ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ కండిషన్ ప్రకారం కంక్లూజన్ 1 రాంగ్, కంక్లూజన్ 2 రైట్. ఈ సెకండ్ కండిషన్ ప్రకారం ఫస్ట్ కంక్లూజన్ రైట్ అవుతుంది, సెకండ్ కండిషన్ రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? ఎయిదర్ 1 or 2 ఓన్లీ ఫాలోస్. అంటే ఫస్ట్ కండిషన్ అవ్వకపోతే సెకండ్ కండిషన్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ అయితే సెకండ్ కండిషన్ అవ్వట్లేదు. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఓన్లీ 1 ఫాలోస్ రాంగ్ అవుతుంది, ఓన్లీ 2 ఫాలోస్ అవ్వదు. బోత్ 1 and 2 ఫాలో. రెండు కండిషన్లు ఒకేసారి అవ్వట్లేదు కదా, అవ్వదు. అంటే ఎయిదర్ 1 or 2 ఓన్లీ ఫాలోస్. అంటే ఆప్షన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎయిదర్ 1, ఇంకోండి ఎయిదర్ 1 ఆర్ అవుతుంది, ఆర్ 2 ఫాలోస్. ఏదో ఒక కండిషన్ మాత్రమే అవుతుంది. ఈ కండిషన్ అయితే ఆ కండిషన్ అవ్వట్లేదు, ఫస్ట్ కండిషన్ అయితే సెకండ్ కండిషన్ అవ్వట్లేదు. ఇది మనకి ప్రాబ్లం అనమాట. అంటే ఈ ఆప్షన్ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఎయిదర్ 1 or 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి డైరెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. చూడండి, అక్కడ మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. 42 క్వశ్చన్ నేను చదువుతాను చూడండి. ఫ్రమ్ పాయింట్ ఏ పర్సన్ ట్రావెల్స్ 5 kilometers towards east, next 8 kilometers towards south, and then 11 kilometers towards west. He reached point B. The minimum distance from A to B and the direction of B from A are. అంటే ఏ వద్ద నుండి ఒక వ్యక్తి 5 కిలోమీటర్లు తూర్పు వైపు, తదుపరి 8 కిలోమీటర్లు దక్షిణం వైపు, తరువాత 11 కిలోమీటర్ల పడమర వైపు ప్రయాణించి B వద్దకు చేరాడు. ఏ నుండి బీకు గల కనిష్ట దూరాన్ని మరియు ఏ నుండి బి దిశను తెలపండి అన్నాడు. అక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ క్వశ్చన్ మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడు? ఫ్రమ్ పాయింట్ ఏ అన్నాడు. ఇంకోండి ఫ్రమ్ పాయింట్ ఏ. ఈ పాయింట్ ఏ నుంచి ఏ పర్సన్ ట్రావెల్స్ 5 kilometers టువార్డ్స్ ఈస్ట్. ఇలా చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇటే అవుతుంది కదా. ఇంకోండి 5 kilometers ఈస్ట్ వెళ్ళాడు. ఈస్ట్ వెళ్ళిన తర్వాత అండ్ నెక్స్ట్ 8 kilometers టువార్డ్స్ సౌత్. సౌత్ ఎటే అవుతుంది? ఇంకోండి కిందకి 8 kilometers. నెక్స్ట్ అండ్ దెన్ హీ మూవ్ టువార్డ్స్ 11 kilometers ఈస్ట్, 11 kilometers టువార్డ్స్ వెస్ట్. ఇంకోండి వెస్ట్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? టోటల్గా 11 kilometers వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమన్నాడు? హీ రీచ్డ్ పాయింట్ బి. ఇంకోండి ఇక్కడ బి ఉంది. ఇలా ఇక్కడికి వచ్చినాక 11 kilometers రీచ్ అయిన తర్వాత, వెస్ట్కి వెళ్ళిన తర్వాత బి అనే పాయింట్ రీచ్ అయ్యాడు. మనకి ఏమన్నా ఇక్కడ వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. మినిమం డిస్టెన్స్ ఏమవుతుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్. దిస్ ద డిస్ప్లేస్మెంట్. మనకి చూసుకున్నట్లయితే చూడండి, ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. ఈ లైన్ ఏమున్నాయి? ప్యారల్గా ఉన్నాయి కదా. అంటే ఈ లైన్ అనేది 8 kilometers అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇది కూడా 8 kilometers అవుతుంది. చూడండి, ఈ డిస్టెన్స్ ఏమున్నాయి? ప్యారల్గా ఉంది కదా, అంటే ఇది కూడా 5 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది 11 kilometers అయితే ఇది ఓన్లీ ఇక్కడ నుంచి ఇది 5 kilometers. ఇది ఎంత అవుతుంది? 6. మనకు కావాల్సింది ఏంటి? ఏ నుంచి బి గల షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? ఇదే కదా అవుతుంది. అంటే దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇలా వెళ్తే డిస్టెన్స్, ఇలా వస్తే డిస్ప్లేస్మెంట్. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 6, ఇక్కడ డిస్టెన్స్ 8. ఇది ఏ ట్రయాంగిల్లో ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్. ఇంకోండి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో హైపోటెనస్ ఏమవుతుంది? ఏదైతే లెంతెస్ట్ లాంగెస్ట్ సైడ్
ఏమవుతుందో అదే అవుతుందో, అదే మనకి ఇక్కడ హైపోటెనస్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, హైపోటెనస్ మనకు కావాలి. ఈ హైపోటెనస్ నేను ఎక్స్ అనుకుంటా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64. ఇట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 ఎంత అవుతుంది మనకి 100 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √100, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 10. అంటే ఈ డిస్టెన్స్ ఎంత 10 km వచ్చింది. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ 10 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ నుండి బి డిస్టెన్స్ తెలపండి. ఏంటి ఇక్కడ నుంచి బి అనేది ఏ డిస్టెన్స్లో ఉందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇలా చూసుకుంటే ఇది వెస్ట్. అంటే ఈ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది సౌత్ వెస్ట్. ఏమవుతుంది సౌత్ వెస్ట్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమవుతుంది 10 కిలోమీటర్స్ టు సౌత్ వెస్ట్. ఏమవుతుంది మనకి ఆన్సర్ 10 km టు సౌత్ వెస్ట్. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్. మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇంకోండి 10 కిలోమీటర్స్ టు సౌత్ వెస్ట్. నెక్స్ట్ మనకి 43 క్వశ్చన్ అండి. ఇక్కడ ఈ 43 క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి 43 క్వశ్చన్. అక్కడ మీకు క్వశ్చన్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి. పాయింటింగ్ టు ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్ టు ఏ ఉమెన్, హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాక్టర్ ఆఫ్ యువర్ ఫాదర్. His mother is the only doctor of your father. Then how is the woman related to the person? తెలియదు చూడండి, ఒక వ్యక్తిని చూపిస్తూ ఒక పురుషుడు ఒక స్త్రీతో ఇలా అన్నాడు, ఇతని తల్లి అంట నీ తండ్రికి ఏకైక కూతురు. అయితే ఆ వ్యక్తికి ఆ స్త్రీకి మధ్య గల సంబంధం ఏమిటి అన్నాడు. ఒక పర్సన్ తీసుకుందాం. ఈ పర్సన్ని పాయింటింగ్ ఏ పర్సన్, ఏ మ్యాన్ సెడ్ దట్, ఒక మ్యాన్ చెప్తున్నాడు. ఎవరికి ఉమెన్కి చెప్తున్నాడు. ఇంకోండి, ఒక పర్సన్ని చూపిస్తూ ఒక మ్యాను ఒక ఉమెన్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు హిజ్ మదర్ అంటే ఈ పర్సన్ యొక్క మదర్ అంట. ఇంకోండి, వీళ్ళ మదరు ఏమన్నాడు హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాక్టర్ ఆఫ్ యువర్ ఫాదర్. వీళ్ళ ఫాదర్ అంట. ఇంకోండి, వీళ్ళ ఫాదరే రాసాం అనుకోండి. ఇంకోండి, వీళ్ళ ఫాదర్ కూడా రాసాం. అంటే ఈ పర్సన్ని చూపిస్తూ ఈ మ్యాన్ ఇలా చెప్తున్నాడు, ఈ పర్సన్స్ యొక్క మదర్ అంట యువర్స్ అంటే ఈ ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు అని చెప్పాడు. అంటే ఏమన్నాడు హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాక్టర్, ఈవిడ అంట వీళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు. అంటే వీళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు అంటే ఎవరు అవుతారు, ఈమె అవుతారు కదా. అంటే ఇక్కడ చూసుకున్నట్లు ఎవరు అవుతారు, ఈ మదరే కదా అవుతారు. అంటే సింపుల్గా ఈ మదర్ అంటే ఈ ఉమెన్ ఎవరు, వీళ్ళ యొక్క తల్లి. అంటే ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఈ మదర్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫాదర్ అన్నమాట. అంటే మనకేమన్నాడు హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద పర్సన్. ఈ ఉమెను ఈ పర్సన్ ఎలా రిలేట్ అవుతారు అని చెప్పాడు అనమాట. అయితే ఏమవుతారు సింపుల్గా ఇక్కడ తల్లి అవుతారు. ఎందుకు ఈ పర్సన్ వాళ్ళ మదర్ ఇక్కడ చూపించాము. ఎవరైతే చెప్తున్నాడు ఈ మ్యాన్ ఎవరికి చెప్తున్నాడు, ఈ ఉమెన్కి చెప్తున్నాడు. ఏమని ఈ పర్సన్ వాళ్ళ ఇంకో చూపిస్తున్న వీళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు అని చెప్పాడు. చూసుకున్నట్లయితే చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ మ్యాన్ అనే వ్యక్తి ఒక మ్యాన్ అంట ఒక పర్సన్ని చూపిస్తూ ఒక ఉమెన్తో చెప్తున్నాడు. ఈ పర్సన్ యొక్క మదర్ అంట ఏమన్నాడు ఓన్లీ డాక్టర్, మదర్ ఈజ్ ద ఓన్లీ డాక్టర్, ఏకైక కూతురు. ఎవరికంట ఇక్కడ ఉమెన్ ఉన్నా కదా వీళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు. వీళ్ళ ఫాదర్కి ఏకైక కూతురు అంటే ఈవిడే కదా అవుతారు. ఈవిడంటే ఇక్కడ ఈ మదర్ ఈవిడే కదా, అంటే ఈ పర్సన్ యొక్క మదరే కదా. అంటే మనకి ఏమడిగాడు ఈ ఉమెన్కి అంటే ఈ ఉమెన్ ఈ మదర్ ఒకేలాగా అవుతారు కదా. అంటే ఇన్ ద సిచ్యువేషన్ మనకి ఏమవుతారు ఈ పర్సన్ వాళ్ళ అమ్మగారు ఎవరు అవుతారు, ఈ ఉమెన్ అవుతారు. అంటే వాటి రిలేషన్ ఏమవుతుంది ఆ స్త్రీకి మరియు ఇక్కడ పర్సన్కి మధ్య రిలేషన్ ఏమవుతుంది మదర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు. మిస్సింగ్ లెటర్ కాంబినేషన్లో మనకి ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇది మన క్వశ్చన్ నెంబర్ 44. ఈ క్వశ్చన్ నెంబర్ 44లో మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు చూడండి మనకి ఏబీ డాష్ ఏ డాష్ సిఏబి డాష్ ఏసీ డాష్ అని ఇచ్చాడు. ఇప్పుడు చూసుకోండి ఏ తర్వాత ఏముంది లెటర్ బి ఉంది, ఇక్కడ కూడా ఏ తర్వాత బి ఉంది. ఒకవేళ ఇక్కడ ఏ తర్వాత బి ఉంది, ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ బి పెట్టుకోమంటే ఇక్కడ సెకండ్ కండిషన్లో బి రావాలి. ఇక్కడ సెకండ్ కండిషన్లో బి వచ్చింది, ఇక్కడ ఏమున్నాయా ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే సి అంటే అన్నిట్లో కూడా సి ఉంది. ఇప్పుడు చూడండి అన్నిట్లో సి ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సిని ఈజీగా రీప్లేస్ చేసేవచ్చు. ఓకే, సెకండ్ ఆప్షన్ అన్నిటి కూడా ఏముంది మనకి సి ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్లో కూడా మనం సిని రీప్లేస్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకేముంది, సి కన్నా ముందు సి ఉంది, ఇక్కడ సి ఉంది, అంటే ఇక్కడ దీని తర్వాత కూడా మనం ఒక సి రాసామనుకోండి, ఇక్కడ సి తర్వాత ఏమున్నట్టు ఏ ఉంది. సరే ఒక కండిషన్లో సిఏ రాసామనుకోండి, ఏబి ఏసి సిఏ ఉంది. అంటే మనకు ఒక లాజిక్ దొరకాలంటే ముందుగా మనం ఈ 4 ఆప్షన్స్లో ఒక చిన్న వేరియేషన్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఏముంది, ఫస్ట్ ఆప్షన్లో ఏసి బీబీ అని ఇచ్చాడు. ఒకవేళ లాస్ట్లో సి, ఇక్కడ ఒకవేళ సి పెట్టుకున్నామంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు, ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు. ఈ 2 కండిషన్ మనం ఒకసారి ట్రై చేయాలి. ఇంకోండి ఈ 2 చూద్దాం, ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ చూద్దాం. చూడండి ఇక్కడ సి పెట్టాం సెకండ్ ఆప్షన్, ఇక్కడ కూడా సి ఉంది. థర్డ్ ఆప్షన్ 2 కూడా బి ఉంది. ఒకవేళ ఇక్కడ మనం బి పెట్టాం అనుకోండి, ఇక్కడ ఏముంది సి ఉంది. దీనికన్నా ముందు ఏ కానీ బి కానీ పెట్టాలి. సిబిసి 2 కామన్గా ఉంది. ఒకవేళ ఏ కానీ బి కానీ రీప్లేస్ చేసిన తర్వాత మనకు ఒక ఆర్డర్ దొరికింది అనుకోండి, అదే మనకు ఆన్సర్ అవుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని రీప్లేస్ చేస్తాను. చూసుకోండి ఏబి ఏఏ సిసి, లేకపోతే ఏబి ఏఏసి, లేకపోతే ఇంకోండి ఏబి ఏఏ సిసి, మళ్ళీ ఏబి బిఏ వచ్చింది అంటే ఏఏ రావాలి. అంటే ఇక్కడ ఇది రాంగ్ అని అర్థం, అంటే మనకి ఇది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చూడండి ఒకవేళ నేను బిఏ రాశాను అనుకోండి, బి రీప్లేస్ చేస్తాను. నేను ఓన్లీ కూడా ఎస్యూమినేషనే చేయడం జరుగుతుంది. అది మనకు లాజికల్గా రైట్ అయితే మనకి అదే ఆప్షన్ మనం ఆన్సర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు బి రాసాం. చూడండి ఇక్కడ సిబిసి, ఇంకోండి సిబిసి, ఇక్కడ బీని రీప్లేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని రీప్లేస్ చేసాం, మనకి ఏ లాజిక్ దొరకలేదు. ఇప్పుడు మనం బీని రీప్లేస్ చేస్తాం. ఇలా రీప్లేస్ చేసిన చూడండి ఏబి బిఏ సిసి, నెక్స్ట్ ఏబి బిఏ సిసి, అంటే ఒక లాజిక్ దొరికింది కదా. ఏం దొరికింది, ఏబి బిఏ సిసి, మళ్ళీ ఏబి బిఏ సిసి, అంటే ఒక లాజిక్ దొరికింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది దిస్ వన్. అంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి రైట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్స్ మెథడ్ ద్వారా మనం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్ చూడండి. మీరు అక్కడ 45th క్వశ్చన్ చూస్తే ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ ద అబోవ్ డయాగ్రామ్ సర్కిల్ రిప్రజెంట్స్ ఎంప్లాయీస్, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ ఉమెన్ అండ్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ప్లేయర్స్. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ who are women but not employees. The number of players who are women but not employees. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ డయాగ్రామ్లో ఉమెన్ అవ్వాలి, మనకేమవ్వాలి ప్లేయర్స్ అవుతూ మహిళలు అంటే స్త్రీలు అయినా అవుతూ ఉండాలి. అంటే ప్లేయర్స్ అవ్వాలి మనకి ప్లస్ ఉమెన్ కూడా అవ్వాలి, ప్లేయర్స్ అవ్వాలి ఉమెన్ కూడా అవ్వాలి. కానీ మనకి ఏమవ్వకూడదు, ఎంప్లాయీస్ అవ్వకూడదు. ఎంప్లాయీస్ అయితే అవ్వకూడదు. ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఏంటి అక్కడ మనకి సర్కిల్, అంటే సర్కిల్లో ఉండకూడదు. ఎందులో ఉండాలి అయితే మనకి ఇప్పుడు రెక్టాంగిల్లో అయినా ఉండాలి, ప్లేయర్స్ అయి ఉండాలి, అంటే 2 కూడా అన్నా. సో అంటే రెక్టాంగిల్ ఉంది ఏంటి ఉమెనే కదా, ఆ రెక్టాంగిల్ అక్కడ చూసుకున్నట్లయితే రెక్టాంగిల్లో ఉమెన్, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ప్లేయర్స్, ఆ రెండిట్లో ఉండాలి. అంటే ప్లేయర్స్ అవ్వాలి ఉమెన్ అవ్వాలి, కానీ ఎంప్లాయీస్ అవ్వకూడదు. ఆ రెండింటికి లాజికల్ అక్కడ రిప్రజెంట్ చేసే నెంబర్ ఏంటి ఉంది అక్కడ 15 ఉంది. చూసుకోండి అక్కడ నెంబర్ చూస్తే 15 ఉంది. ఉమెన్ అవుతున్నారు, ప్లేయర్స్ అవుతున్నారు. ఎంప్లాయీస్కి దానికి రిలేషన్ అయితే లేదు. అంటే మనకి ఇచ్చిన ఆన్సర్లో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఉమెన్ బట్ నాట్ ఎంప్లాయీస్, అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది 15 అవుతుంది. ఓకే, దిస్ ద ఆన్సర్. మనం ఈ సెషన్లో ఇప్పటి వరకు 15 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి టోటల్గా ఈ పేపర్లో మనకి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ పేపర్లో మనకి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఓన్లీ ఇప్పుడు 15 క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువ అవడం వల్ల నేను నెక్స్ట్ టాపిక్లో అంటే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.